శ్రీ గురుభ్యో నమ. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ పూజ టెంపుల్ బ్లాగ్. ఈ వీడియోలో మనం నెల్లికుదురు మండలం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే కుంభాభిషేకంలో భాగంగా ఈ వీడియోలో సర్వతోభద్ర మండలం ఏ విధంగా వేశారు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ సర్వతోభద్ర మంటపం యాగశాలలో వేస్తారన్నమాట. అంటే ప్రతిష్టల్లో కానీ లేదా బ్రహ్మోత్సవాలు కానీ లేదా మామూలుగా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఈ సర్వతోభద్ర మంటపం అంటే భద్ర మంటపం వేస్తారనమాట. అక్కడుండే దేవతను బట్టి మామూలుగా అక్కడ ఒక భద్ర మంటపం వేస్తారు. జనరల్గా అయితే సర్వతోభద్ర మంటపమే ఎక్కువగా వేస్తారనమాట. కొన్ని సందర్భాల్లో మామూలుగా లింగభద్ర మంటపం కానీ లేదా గణేశభద్ర మంటపం కానీ ఈ విధంగా కూడా వేస్తారు. అక్కడ జరిగే కార్యక్రమాన్ని బట్టి ఏ మంటపం వేయాలి అనేది నిర్ణయిస్తారన్నమాట. ఇక్కడ మనకు ధ్వజ ప్రతిష్ఠ కుంభాభిషేకం ఉంది కాబట్టి ఇక్కడ సర్వతోభద్ర మంటపం వేస్తున్నారు. ఇప్పుడు మీరు ఏ విధంగా వేస్తున్నారో చూడండి. ముఖ్యంగా ఈ భద్ర మంటపానికి ముఖ్యంగా 5 రకాల రంగులు వాడతారు. 1 తెలుపు, 2 పసుపు, 3 ఎరుపు, 4 ఆకుపచ్చ, 5 నలుపు. ఇక ముఖ్యంగా 18/18 గళ్ళుంటాయన్నమాట. అంటే 19/19 లైన్స్ వేస్తే అప్పుడు మనకు ఈ సర్వతోభద్ర మంటపాన్ని వేయచ్చు అన్నమాట. ఈ విధంగా ఇప్పుడు మీకు చూస్తున్నట్టుగా ఈ విధంగా తెలుపు స్థానంలో తెలుపు రంగు అక్షింతలు, అదే ఎరుపు స్థానంలో ఎరుపు రంగు అక్షింతలు, తర్వాత పసుపు స్థానంలో పసుపు రంగు అక్షింతలు, తర్వాత ఆకుపచ్చ స్థానంలో ఆకుపచ్చ, దాని తర్వాత నలుపు స్థానంలో నలుపు రంగు అక్షింతలు కూడా వేస్తారన్నమాట. ఈ విధంగా వేసి ఈ సర్వతోభద్ర మంటపాన్ని వేస్తారు. దీనికి ప్రధాన దైవం బ్రహ్మదేవుడే అన్నమాట. ఇంకా ఈ సర్వతోభద్ర మంటపానికి మొత్తము 57 మంది దేవతల్ని ఆహ్వానించి పూజిస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇది ప్రధానమైన మంటపం అన్నమాట. దీనిపైననే మనం ఏ దేవుణ్ణి ప్రతిష్ఠిస్తామో దానికి సంబంధించినటువంటి ప్రధాన కలశాలు దీనిపైననే స్థాపిస్తారు. దీనిపైన స్థాపించినటువంటి కలశాలలో ఉండే జలాన్నే కుంభాభిషేకంలో పైన శిఖరంపై కుంభాభిషేకం చేస్తారు. అలాగే లోపల ఉండే మూల విగ్రహాలకు కూడా అవభృత స్నానం చేస్తారు. తర్వాత ఇదే జలాన్ని మనందరికీ కూడా ప్రసాదంగా ఇస్తారన్నమాట. అంటే మనము ఈ 4 రోజుల దీక్షా కార్యక్రమాల్లో ఈ మంటపానికి ప్రధానంగా పూజించి వీటికి సంబంధించిన దేవతలకు కూడా హవనం కూడా చేస్తారన్నమాట. దాంతోపాటు అధివాస హోమాలు ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఇది ప్రధానమైన మంటపం అన్నమాట. ఇంకా చెప్పాలంటే సింపుల్గా చేసినా లేదా చాలా ఘనంగా చేసినా కూడా ఏ మంటపం వేసినా వేయకపోయినా ఈ సర్వతోభద్ర మంటపం మాత్రం రంగులతో ఖచ్చితంగా చేస్తారన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మంటపం కాబట్టి ఈ మంటపాన్ని మన బ్రహ్మగారు దగ్గరుండి వాళ్ళకి చెప్తే ఋత్వికులు వచ్చి వేస్తున్నారన్నమాట. ఇది మీ అందరి కోసమని, ఎందుకంటే ఇది వేసేటప్పుడు ఎవరిని దగ్గరకు వచ్చి చూడనియరు కాబట్టి ఆ సందర్భంలో వీడియో తీసే అవకాశం వచ్చింది కాబట్టి నేను వీడియో తీసి మీకోసం పెడుతున్నాను. మీరందరూ కూడా చూడండి, చూసి ఆనందించండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక ఈ మంటపం చివరికి వచ్చింది. మామూలుగా చివరిగా నలుపు రంగు అక్షింతలతో ఈ మంటపాన్ని సర్ది ఎక్కడన్నా హెచ్చు తగ్గులుంటే వాటిని సరి చేస్తారనమాట. సరి చేసి చివరిగా బార్డర్ సైడ్ కూడా వేస్తారు. వేసి దానిపైన
ప్రధాన కలశాన్ని ఉంచుతారు. అంటే కొన్ని సందర్భాల్లో 1, 2, 3 ఈ విధంగా కలశాలు ఉంచుతారనమాట. ఈ విధంగా కలశాల నుంచి తర్వాత వాటిలో ఎక్కడెక్కడ మొక్కలు పెట్టాలి, ఎక్కడెక్కడ ఏం పెట్టాలి, ఎక్కడెక్కడ ఏ దేవుణ్ణి పెట్టాలో ఆ స్థానంలో మొక్కలు కూడా పెడతారనమాట. ఇప్పుడు మీరు మంటపం వేసినాక ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇది సర్వతోభద్ర మంటపం వేసేటువంటి పద్ధతి అన్నమాట. చూశారు కదా, ఇది సర్వతోభద్ర మంటపము ఈ విధంగా వేస్తారనమాట. ఇది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.